అండి ఈరోజైతే మన స్కూల్ పేరెంట్స్ యాక్చువల్గా ఆ బాబు నా దగ్గర 4 ఇయర్స్ పెరిగాడు. 1 ఇయర్లో జాయిన్ అయ్యి 4 ఇయర్స్ వరకు వచ్చే వరకు ఉండి వేరే స్కూల్లో ఎల్కేజీ యూకేజీ జాయిన్ అయిన బాబు ఇప్పుడు యూకేజీ ఎండింగ్ అయిపోయింది. తను వచ్చేసి ఇంట్లో చిన్నగా చిల్లర డబ్బులు తీసేయడం అలాంటివన్నీ చాలా ఎక్కువ చేస్తున్నాడు మేడం. తన వల్ల మేము చాలా ప్రాబ్లం ఫీల్ అవుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం. చుట్టుపక్కల లొకాలిటీతో చుట్టాలలో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామని ఇప్పటి వరకు చాలా గోల చేసి మాట్లాడి మీరు ఏదోలా మాట్లాడండి, ఏం చేస్తారో ఏంటో అని అన్నారు. సో అందరం ఒకేసారి తిరిగితే అది కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే అసలు ఆ బాబుతో ఏం మాట్లాడలేదు. వాళ్ళంతా జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. సో ఇప్పుడు ఆ బాబుని అయితే లోపలికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని అసలు తనతో మాట్లాడి చూద్దాం, అసలు తను ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందో అనేది మీరు కూడా చూడండి నాతో పాటు. రైట్, నువ్వు ఇంట్లో అమౌంట్ తీసుకున్నావంట, ఎందుకు తీసుకున్నావు? డబ్బులు ఎందుకు తీసుకున్నావు చెప్పు, గట్టిగా చెప్పు, నన్ను వినిపించట్లా. మీ అమ్మమ్మ టీవీ లేదు, నువ్వు తీసిన డబ్బులు జాగ్రత్త చేసి మీ అమ్మమ్మ టీవీ కొనిపెడదామని చేస్తున్నావా? నువ్వు అలా తీయకూడదు. మీ అమ్మమ్మకి నువ్వు ఒకవేళ మీ అమ్మమ్మకి టీవీ కొనిపెట్టాలి అనుకుంటే నువ్వేం చేయాలి? బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మమ్మీ వాళ్ళు పాకెట్ మనీలో డబ్బులు ఇస్తారు కదా ఎప్పుడైనా అవి నువ్వు కొనుక్కొని తినకుండా అవి నువ్వు దాచుకోవాలి. అర్థమైందా? దాచుకుని అప్పుడు అవి 100 రూపాయలైనా 1000 రూపాయలైనా 2000 అయినా ఎంతన్నా అయినా అప్పుడు అవి అమ్మమ్మ తీసుకెళ్ళిస్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతే ఇంట్లో ఎక్కడ డబ్బులు కనిపిస్తే అక్కడ తీసేస్తారా? అయినా నువ్వు దాయట్లేదుగా, ఐస్ క్రీములు షాపుల్లోకి వెళ్ళిపోయి తీసుకు తినేస్తున్నావు అంటగా. అమ్మమ్మకి టీవీ కొనిపెట్టాలనుకునేవాడివి నువ్వు దాయాలిగా డబ్బులు. నువ్వు దాయకుండా బయట షాపుకి వెళ్ళిపోయి అలా చేస్తున్నావు అంటగా. మమ్మీ ఎంత ఏడుస్తున్నారా? నాకు ఇంతవరకు గోల్గా చెప్పారా? కుట్టేసేయండి మేడం, చంపేసేయండి మేడం, మాకు చచ్చిపోతున్నావు వాడితో అన్నారా? ఎందుకు అలా చేస్తున్నావు? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేసుకోవడం ఏంటి? అది నీ ఇల్లే కదా, అవునా? అమ్మ నీకోసమే కదా కష్టపడుతుంది, అవును కదా? మరి ఏం చేయాలి? నువ్వు అమ్మ చెప్పినట్టు చక్కగా చదువుకోవాలి కదా, మరి చదువుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నావు? అది తప్పు. అర్థమైందా? చెప్పి తీసుకోవాలి. అర్థమైందా? నీకు ఏది కావాలన్నా అమ్మకు చెప్పు. నాకు చాక్లెట్ కావాలి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే అమ్మ నేను డబ్బులు దాచుకుంటాను ఇవ్వు అని చెప్పాలి. అంతేకాని అలా చెప్పకుండా తీస్తే అది దొంగతనమే అవుతుంది. అర్థమైందా? నువ్వు దాచుకున్నా సరే అది దొంగతనమే అవుతుంది. అలా ఎప్పుడు చేయకూడదు. నువ్వు చిన్న బాబు కాబట్టి నేను కూర్చోబెట్టి చెప్తున్నా. ఇంకొకసారి మమ్మీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే డార్క్లో పడేసి ఎరక్కొట్టేస్తాను. ఇంకేం లేదు. అర్థమైందా? చేస్తావు ఇంకోసారి. నిన్న కూడా స్కూల్లో డబ్బులు తీసుకొచ్చావు. దేనికి తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు స్కూల్ డబ్బులు? నిన్న 10 రూపీస్ తెచ్చావు కదా, ఎందుకు తెచ్చావు? ఏం కొనుక్కుందామని తెచ్చావు? బిస్కెట్ కొనుక్కోడానికి. బిస్కెట్ అమ్మ బ్యాగ్లో పెడుతుంది, స్కూల్లో ఉన్నాయి. మీకు బిస్కెట్ కొనుక్కునేదేంటి? మమ్మీకి డబ్బులు ముట్టినే వస్తున్నాయి అనుకుంటున్నావా? అవునా? అమ్మకి డబ్బులు ముట్టే వస్తున్నాయి. అమ్మ ఎంత కష్టపడుతుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? ఎంత కష్టపడుతుంది మీకోసం? పొద్దున్నే లేస్తుంది, వంట చేస్తుంది, తను మళ్ళీ పనికి వెళ్ళిపోతుంది, మిమ్మల్ని రెడీ చేసి నిన్ను చెల్లిని స్కూల్కి పంపిస్తుంది, సాయంత్రం వరకు పని చేసుకుంటూనే ఉంటుంది. మళ్ళీ మీ మమ్మీని ఇచ్చారా అమ్మని? మీరు చక్కగా చదువుకుంటే చాలు కదా, అవునా? మరి ఇంకోసారి డబ్బులు తీస్తావా చెప్పకుండా? మమ్మీకి సాయంత్రం సారీ చెప్తావా? అమ్మ ఇంకెప్పుడు నేను డబ్బులు తీని ఇంట్లో నుంచి నీకు చెప్పకుండా నేను అడిగే తీసుకుంటాను, సారీ మమ్మీ అని చెప్తావా? నిజంగా చెప్పు, ప్రామిస్ చేయి. ఏమని చెప్తా మమ్మీకి? గట్టిగా. నిజంగా చెప్తావుగా? నేను సాయంత్రం అమ్మకు ఫోన్ చేస్తా. బాజీ నీకు సారీ చెప్పాడా లేదా, మాట్లాడా లేదా మీతో? అమ్మకు ఫోన్ చేస్తాను నేను సాయంత్రం. నాకేం చెప్పలేదా